హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం డెట్ మేనేజ్మెంట్లో ఒక 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. డెట్ ఫ్రీ అవ్వాలంటే ఇలాంటి హ్యాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ హ్యాక్ వచ్చేసి డెట్ స్టాకింగ్. హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న డెట్స్ని ఫస్ట్ క్లియర్ చేసుకోవడమే ఈ హ్యాక్లో మనం మేజర్గా చేసేదన్నమాట. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 15% పర్సనల్ లోన్, ఒక 9% ఆర్ 8% కార్ లోన్ ఉందనుకుందాం. దాంట్లో మనం 15% పర్సనల్ లోన్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడం మనం ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవాలి. కార్ లోన్ అనేది వెయిట్ చేయొచ్చు, బట్ 8% ఆఫ్ కార్ లోన్కి 15% ఆఫ్ పర్సనల్ లోన్కి మనం కంపేర్ చేసుకుంటే 15% పర్సనల్ లోన్లో మనం ఇంట్రెస్ట్ మీద ఎక్కువ పే చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ కింద పర్సనల్ లోన్ అనేది క్లియర్ చేసుకోవాలి. నేను ఇలా పర్సనల్ లోన్ అనేది స్టాక్ చేయడం ద్వారా అరౌండ్ 25,000 వరకు 1 ఇయర్లో సేవ్ చేసుకున్నాను. సో అందుకని చెప్పి ఈ టిప్స్ షేర్ చేద్దాం అనుకున్నాను. సో డెఫినెట్లీ దీన్ని ట్రై చేయండి. ఇంట్రెస్ట్ అనేది మనకి థౌజండ్స్తో మొదలుపెట్టి లక్షల్లో కూడా సేవ్ చేసే సిచ్యువేషన్స్ వస్తాయి. సో సెకండ్ టిప్ వచ్చేసి రీఫైనాన్సింగ్ హై కాస్ట్ లోన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 12% లోన్ ఉందనుకోండి, ఏదైనా వేరే బ్యాంక్కి డిస్కస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా రేట్స్ కూడా కట్ అయినాయి కాబట్టి మనం ఒక 9% కూడా దాన్ని కొత్త లోన్ని మనం పొందే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగా మనం 12% 9% అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs లోన్ ఉంటే 3% కట్ చేయగలిగితే 30,000 per year మనం సేవ్ చేయగలుగుతాం. నేను నా బైక్ ఫైనాన్స్ అనేది కూడా అలాగే రీఫైనాన్స్ చేయడం ద్వారా అరౌండ్ 15,000 వరకు సేవ్ చేసుకున్నాను. సో దీన్ని కూడా ట్రై చేయండి. రీఫైనాన్సింగ్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ వేర్ వీ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ అమౌంట్ త్రూ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పే చేయకుండా మనం సేవ్ అవ్వచ్చు. థర్డ్ హ్యాక్ వచ్చేసి స్నోబాల్ మెథడ్ ఫర్ మోటివేషన్. ఏంటంటే మనం ఫస్ట్ హ్యాక్కి థర్డ్ హ్యాక్కి రిలేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ హ్యాక్లో మనం హై ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ పే చేస్తాం, బట్ థర్డ్ హ్యాక్లో చిన్న చిన్న లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5,000 క్రెడిట్ కార్డ్ లోన్, ఒక 10,000 పర్సనల్ లోన్ ఉందనుకోండి. ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ లోన్ క్లియర్ చేయడం అనేది మన టార్గెట్ కింద పెట్టుకుంటాం. ఇది చిన్న చిన్న లోన్ క్లోజ్ అవుతాం, మనకు మోటివేషన్ వస్తుంది. అండ్ ఆల్సో ఈ మిగిలిన అమౌంట్ని యూజ్ చేసి పెద్ద లోన్స్ అనేవి కూడా చాలా క్విక్గా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్ ద్వారా కూడా మనం చాలా వరకు అమౌంట్ సేవ్ చేసుకోగలుగుతాం. సో దీని మీద కూడా ట్రై చేయండి. డెఫినెట్లీ యూ విల్ సేవ్ ఎ లాట్ ఆఫ్ అమౌంట్ ఇన్ ఎ లాంగ్ టర్మ్. ఓకే, బోనస్ టిప్ వచ్చేసి క్రెడిట్ స్కోర్ అనేది చాలా వరకు కాన్సన్ట్రేట్ చేయండి దాని మీద, అండ్ దాన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఈ క్రెడిట్ కర్మ, పైసా బజార్ ఇలాంటి వాటిల్లో మన క్రెడిట్ స్కోర్ అనేది రెగ్యులర్గా మనం చెక్ చేసుకోవచ్చు. 700+ ఉండేటట్టుగా మెయింటైన్ చేయండి. డెఫినెట్లీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకి ఫ్యూచర్లో హై అమౌంట్స్ కావాలన్నా కూడా వస్తాయి అన్నమాట. నేను లేట్ ఈఎంఐ అనేది ద్వారా నేను ఇదివరకు 680 పడిపోయింది నా స్కోర్. తర్వాత దాన్ని మెల్లమెల్లగా నేను పుష్ చేసి దాన్ని ఇప్పుడు 850 వరకు తీసుకొచ్చాను. సో అలా, బట్ తగ్గడం చాలా ఈజీగా తగ్గుతుందండి, పెంచడం అయితే చాలా కష్టం. సో ట్రై టు దాన్ని రెడ్యూస్ చేయడానికి అయితే ట్రై చేయకండి, పెంచడానికే ట్రై చేయండి. సో డెట్ అనేది తగ్గితే ఆటోమేటిక్గా లైఫ్ అనేది ఫ్రీ అయిపోద్దండి. ట్రస్ట్ మీ, ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా నేను ఈ ట్రిక్ అయితే టెస్ట్ చేశాను. డెట్స్ ఎంత తక్కువ ఉంటే మనం అంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటాం, అంత హ్యాపీగా కూడా మనం గడపగలుగుతాం. ఓకే, ఈ హ్యాక్స్ అనేది డెఫినెట్లీ వర్కౌట్ అవుతాయి. ట్రై చేయండి మీ లైఫ్లో కూడా. డైలీ షార్ట్స్లో మనం టిప్స్ సింగిల్ టిప్ లాగా షేర్ చేస్తాం, లాంగ్ వీడియోస్లో ఫుల్ డీటెయిల్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి చెప్తాను. ఫ్యామిలీ కోసం మనీ స్మార్ట్ అవుదాం, మిస్ చేయకండి. బాయ్.